మాస్ మహారాజా రవితేజ హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్‌గా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం 'ఈగల్'. ఈ సినిమా ఈరోజు థియేటర్‌లో విడుదలయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తాండాలో సహదేవ్ వర్మ రవితేజ విగ్రహాన్ని పెట్టుకుని అతన్ని దేవుడిలా కొలుస్తుంటారు. అయితే జర్నలిస్ట్ నళినీరావు అనుపమ పరమేశ్వరన్ అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించి ఓ ఆర్టికల్ రాస్తుంది. దాంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని తమ ఆధీనంలో తీసుకుంటుంది. ఇంతకీ సహదేవ్ వర్మకి ఆ కాటన్ క్లాత్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ ఆ సహదేవ్ వర్మ ఎవరు? ఎందుకు అతని గురించి పేపర్‌లో రాస్తే సీబీఐ రంగంలో దిగింది? అసలు సహదేవ్ భార్య కావ్య థాపర్‌కి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో ఈగల్ ఎవరు? అనేది మిగతా కథ. ఈగల్ అనే పాత్రలో రవితేజ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌తోనూ రవితేజ మెప్పించారు. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. తన బాడీ లాంగ్వేజ్‌తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్‌లో మరియు తన స్టైలిష్ లుక్స్‌తో రవితేజ చాలా బాగా నటించాడు. కావ్య థాపర్‌తో జరిగిన లవ్ స్టోరీలోనూ రవితేజ ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా కావ్య థాపర్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె చాలా సెటిల్డ్‌గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన నవదీప్ కూడా బాగానే నటించాడు. వినయ్ రాయ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో బాగా నటించాడు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా అజయ్ ఘోష్ కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. ఓవరాల్‌గా ఈ సినిమాలో రవితేజ నటనతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మొత్తానికి అబోవ్ యావరేజ్‌గా చెప్పొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.